ఒక స్టూడెంట్ బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసి యూపీఎస్సీ రాయాలనుకుంటున్నారు. వాళ్ళు అసలు ఎలా స్టార్ట్ చేయాలి సార్? మీరు చెప్పినట్టుగా చాలామంది గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే, అంటే బీటెక్ థర్డ్ ఇయర్ అవ్వచ్చు, ఫైనల్ ఇయర్ అవ్వచ్చు, ఆ టైంలోనే ప్రిపేర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు. ఇంకొంతమంది గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి 3-4 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి సివిల్స్ అయితే బెటర్, కెరీర్ బెటర్గా ఉంటుంది, వీ కెన్ డూ బెటర్ సర్వీస్ ఫీల్ అవుతుంటారు. సో మీరు అడిగినట్టుగా ఏ స్టేజ్లో సివిల్స్ రాద్దాం అనుకున్నా ఫస్ట్ చేసే పని అయితే మాత్రం ఒక 2 months అయితే మినిమం వాళ్ళు, ఒకవేళ న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ కానీ లేకపోతే కల్టివేట్ చేసుకోవాలి. దే హ్యావ్ టు స్టార్టెడ్ న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ కొంచెం ఒక అవగాహన తెచ్చుకోవాలి. సెకండ్ థింగ్, సివిల్స్లో ఉండే సిలబస్ ఎక్కువ ఆర్ట్సే ఉంటుంది కాబట్టి, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్మెంట్ ఇవే ఉంటాయి కాబట్టి 6th నుంచి 10th క్లాస్ దాకా ఎన్సీఆర్టీస్ ఒకసారి అలాగా బ్రషప్ చేయాలి. చేసిన తర్వాత ఇఫ్ దే ఫీల్ దట్ ఎస్ ఈ సిలబస్ మనం చదవగలము, వీఆర్ ఫైండింగ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అనుకున్నప్పుడు ఎయిదర్ దే కెన్ లీవ్ ద జాబ్, లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత ఎయిదర్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు, లేదు వాళ్ళకి మంచి మెంటార్ ఉన్నారనుకోండి, మెంటార్ వాళ్ళు ఓన్ చదువుకుంటూనే ఉంటూ ఆ మెంటార్ కానీ డౌట్స్ క్లియర్ చేస్తూ టార్గెట్స్ ఇవ్వగలిగితే ఒక మెంటర్షిప్ తీసుకొని కోచింగ్ జాయిన్ అవ్వకుండా కూడా చదువుకోవచ్చు. లేదా కొంతమంది, చాలామంది నేను చూసిన వాళ్ళు జాబ్ చేస్తూ కూడా వాళ్ళు చేసే జాబ్లో ఒక 3 to 4 hours డైలీ బయటికి తీయగలిగి చదవగలుగుతున్నారు అనుకోండి, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. బట్ అప్పుడేమవుతుందంటే 1 year ర్యాంక్ అవడం కష్టం అవుతుంది, ఒక 3 years పట్టచ్చు జాబ్ చేస్తూ అయితే 3-4 hours అయితే. అలా కాకుండా డైలీ ఒక 6 to 7 hours కానీ బయటికి తీయగలిగితే మాత్రం 1.5 year 2 years ర్యాంక్ సాధించవచ్చు. బట్ ఎవరు స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఈ రకంగా స్టార్ట్ చేయడం మంచిదండి. అలాగే ఇంకోటి, స్టార్టింగ్లోనే వాళ్ళకి ఏ ఆప్షన్లు అయితే ఎక్కువ స్కోర్ చేయగలరో కూడా దే హావ్ టు వర్కౌట్. డిఫరెంట్ ఆప్షన్స్ చూడడం, వాటి సిలబస్ చూడడం, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ చూడడం, చూసి ఏది బెస్టో మెంటర్స్ మనం డిసిషన్ తీసుకోవాలి. ఈ 3 కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ స్టార్ట్ చేయడం, ఎన్సీఆర్టీ బేస్ చేయడం, ఆప్షన్ డిసైడ్ అవ్వడం, కోచింగ్ పర్సనల్ మెంటర్షిప్, ఆఫ్లైన్ ఆన్లైన్, ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏది అనేది నా ఉద్దేశంలో మంచిది. ఓకే సార్, ఇక్కడ రీసెంట్ డేస్లో చూసుకుంటే ర్యాంక్ అంటే ప్రిలిమ్స్ టఫ్ అవుతుందని వింటూ ఉన్నాం మనం. కొన్నిసార్లు ఆల్రెడీ ఐఆర్ఎస్, ఈ వేరే సర్వీసెస్ వచ్చిన వాళ్ళు కూడా ఒక్కోసారి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారు అనేది రీసెంట్ డేస్లో కొంతమంది ర్యాంకర్స్ కానీ, నేను వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో మాట్లాడడం కానీ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేశారు. దీని గురించి మీరేమంటారు సార్? అవునండి, మీరు చెప్పిన ట్రెండ్ అనేది నిజంగానే రీసెంట్గా స్టార్ట్ అయింది. అంటే 2013-14 దాకా ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంకా తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతుండే వాళ్ళు. అంటే ఆ ప్రిలిమ్స్ క్రాక్ చేసే టెక్నిక్ వాళ్ళకి తెలిసిపోయింది అని అర్థం బేసికల్గా. లేదా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది, ఇంక క్లియర్ చేస్తూనే ఉంటారు, ఇంక ఎవ్రీ ఇయర్ ఇంకా ఛాన్స్ లేదు. కానీ 2016-17 తర్వాత నుంచి ఏమైందంటే, ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసినా ఈవెన్ ర్యాంక్ వచ్చినా కూడా మీరు అన్నట్టుగా ఐఏఎస్ కాకుండా అదర్ సర్వీస్ వస్తే ఐఏఎస్ కోసం మళ్ళీ రాస్తారు కదా, రాసినప్పుడు ప్రిలిమ్స్ మిస్ అవ్వడం కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలం. దానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు 2014 దాకా ప్రిలిమ్స్ పేపర్ 1లో 100 questions ఉంటాయి, 100లో ఒక 70 questions దాకా డైరెక్ట్లీ దేవర్ కమింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. ఎవరు ఎక్కువ బుక్స్ చదివారో డైరెక్ట్గా 70 questions పెట్టగలిగే వాళ్ళు, దే కుడ్ ఆన్సర్ 70 questions అనమాట. కానీ లాస్ట్ 6-7 yearsలో ఏమవుతుందంటే, అవుట్ ఆఫ్ 100 questions ఇన్ జిఎస్ పేపర్ 1, 30 to 35 questions మాత్రమే డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ వాట్ ఎవర్ సోర్సెస్. కానీ ఒక 60 to 70 questions మాత్రము ఎవరు డైరెక్ట్గా పెట్టలేని విధంగా ఉన్నాయి. సో దానికోసం వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా గెస్ చేయాల్సి ఉంది. ఆ 60 questionsలో ఒక 40-50 questions గెస్ చేయాలి వాళ్ళు, యూజింగ్ దర్ కామన్ సెన్స్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని యూజ్ చేసి గెస్ చేయడం అవ్వచ్చు. ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతున్నాయి, ఇవి యూజ్ చేసి ఇలా అవ్వడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే, ఈ గెస్లో ఎప్పుడైనా ఒక ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన అతనైనా లేదా ప్రిలిమ్స్ ఇంతకుముందు క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఆ సంవత్సరం గెస్సింగ్ కరెక్ట్గా చేయలేకపోయినా, కొన్ని రాంగ్ మెథడ్స్ యూజ్ చేసినా కూడా ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతున్నారు. ఇది మెయిన్ రీజన్ ఫస్ట్ పాయింట్కి. సెకండ్, ఇప్పుడు మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా టెక్స్ట్ బుక్స్ చదవడం లేకపోతే రివిజన్ చేయడం అనేది ఓకే, దానివల్ల ఒక 30-40 questions ఆన్సర్ చేయగలుగుతారు. బట్ ప్రిపరేషన్ అయ్యే 1-1.5 yearలో నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1-2 hours వాళ్ళు రాసిన ఎగ్జామ్లో వాళ్ళు పెట్టిన గెస్సులు ఏవి కరెక్ట్ అయ్యాయి, ఏవి తప్పు అయ్యాయి అనేది లిస్ట్ రాసుకొని, వాళ్ళు ఎటువంటి గెస్ కరెక్ట్ పెట్టగలుగుతున్నారో అర్థం చేసుకోవాలి, ఏవి గెస్ చేయలేకపోతే అర్థం చేసుకొని వాటికి సంబంధించి పీర్ గ్రూప్, అదే ఎగ్జామ్ రాసిన పీర్ గ్రూప్తో కానీ మెంటర్స్తో కానీ కూర్చొని అర్థం చేసుకోవాలి ఎలా గెస్ చేయొచ్చు అనేది. ఈ వర్కౌట్ అనేది ఎక్కువ మంది చేయట్లా. ఎక్కువ మంది ఏంటంటే స్టాండర్డ్గా చదువుకుంటారు, బుక్స్ నేర్చుకుంటారు, ఎగ్జామ్ రాస్తుంటారు. ఈ వర్కౌట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ చేస్తున్నారు. ఈవెన్ మన శరత్ చంద్ర ఐఎస్ అకాడమీలో కూడా నేను ఎవ్రీ వీకెండ్ పెట్టే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వాళ్ళ స్టూడెంట్స్ రాస్తుంటారు. రాసిన తర్వాత వాళ్ళకి అదే చెప్తుంటాం, మీకు ఏవైతే ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వస్తాయో వాటిలో మీరు గెస్ చేసిన పక్క తీయండి, గెస్ చేసిన వాటిని అవి తప్పైనా కరెక్ట్ అయినా వాటి వరకు మెంటార్తో కూర్చొని వర్కౌట్ చేయండి. మనం ఇచ్చే మెంటార్స్ అవ్వచ్చు, మన ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది వేరు.
బట్ గెస్ కరెక్టా తప్ప డిస్కస్ చేయడానికి ఒక మెంటర్ ఉండాలి. అలాగే పీర్ గ్రూప్ చేస్తూ ఉంటానని చెప్తాను. అది చాలా హెల్ప్ అవుతుంది. ఫిలిమ్స్ 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా ఈ మెథడ్ యూస్ చేసి పాస్ అవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.